హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. అయితే ఏదైనా ఆఫర్ వస్తుందనగానే మనం వెంటనే కొనేసుకుంటాం కదా, వెనక ముందు ఏం ఆలోచించకుండా. సో అలా కొనడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకైతే కొంచెం నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాము. ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక అయితే చాలా మందిలో ఉంటుంది కదా. మరి ఇలాంటప్పుడు ఒక ఫోన్తో తమ స్టేటస్ మారిపోతుందని భ్రమపడుతుంటారు. ఇందుకోసం అప్పులు చేస్తుంటారు. ఇండియాలోని 4 ఐఫోన్లు అంటే ఒకటి ఈఎంఐ కొనుగోలు చేసిందే తప్పితే ఇంకొకటి ఈఎంఐ కొనుగోలు, ఇంకొకటి ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోకుండా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరి చాలా వరకు కూడా ఫోన్లు ఐఫోన్ చేతిలో ఉందంటే అదొక బ్రాండ్ సింబల్గా అందరూ ఊహించుకొని దాన్ని అంటే ఈఎంఐకి కన్వర్ట్ అయిపోయి 1,50,000 2,00,000 వరకు కూడా దీనిపైన స్పెండ్ చేస్తూ ఉంటారు. దాన్ని కొనుక్కునే ముందు ఇంటి స్తోమత గురించి ఒకసారి ఆలోచించి అది ఎన్ని డేస్ మనకు ఈ సర్వైవల్ని ఇస్తుంది అనేది చూసుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్తున్నారు. అలాగే అప్పులు చేసి కొనడం ఎంతవరకు సమంజసం? ఫోన్ కొంటే ఈఎంఐలో పేరెంట్స్ బంగారం కొనడం బెస్ట్ అని పలువురు నిపుణులు చెప్తున్నారు. అంతే కదండి, మరి ఫోన్ 1,50,000 పెట్టి కొనే బదులు బంగారం కొంటే అవసరానికి ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవడానికి కూడా యూజ్ వస్తుంది. మరి దానివల్ల మనం రిటర్న్ సేల్ చేసినప్పుడు మనకు డబ్బులు రావడం జరుగుతుంది. ఐఫోన్ మళ్ళీ రిటర్న్లో మనకి డబ్బులు రాకపోగా ఉన్నవి కూడా పోతాయి. కాబట్టి అలాంటి గొప్పలకు పోకుండా నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నించండి. కొనలేని స్తోమత ఉన్న వాళ్ళకి మాత్రమే, స్తోమత లేని వాళ్ళకు, కొనలేని స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా, వారికి మాత్రమే చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీటీవీ. కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.